ప్రియులకు సహోదరులారా, ఈ సృష్టిలో ఎక్కువగా ధిక్కరించబడిన, విమర్శించబడిన, తిరస్కరింపబడినటువంటి ఒకే ఒక వ్యక్తి దేవుడు. మీరు గమనించండి, మీరు తెలిసో తెలియనటువంటి ఒక వయస్సు నుంచి వృద్ధాప్యం వరకు వ్యక్తులుగా మనము ఎక్కువగా దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ ఉంటాం. కొన్ని తెలిసి, తెలియకనో ఏది చేసినా కూడా చాలా ఈజీగా, చాలా ఎక్కువగా మనము దేవుణ్ణి తిరస్కరిస్తూ బ్రతుకుతా ఉంటాం. అందుకే చూడండి, మన సంఘాలు చిన్నవి కానీ, పెద్దవి కానీ, ఎటువంటివైనా కానివ్వండి, దేవుని సన్నిధికి వచ్చేటువంటి సభ్యుల కన్నా, దేవుని సన్నిధికి రానటువంటి సభ్యులే ఎక్కువుంటారు. దేవుని ప్రార్థించేటువంటి సభ్యుల కన్నా ప్రార్థించనటువంటి సభ్యులే ఎక్కువుంటారు. ఎందుకంటే దేవుని ధిక్కరించడం చాలా సులువైపోయింది. దేవుని విమర్శించడం చాలా సులువైపోయింది. దేవునికి దూరం అయిపోవడం చాలా సులువైపోయింది.